మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర నేరమయమని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోదరుడితో కలిసి హత్యలు, దోపిడీలు చేస్తూ మాచర్లను ఎస్టేట్గా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంలో పిన్నెల్లి పైశాచికం పేరుతో పుస్తకం విడుదల చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు ధ్వంసం చేసి అలజడి సృష్టించారని మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పారిపోయారని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర అంతా కూడా నేరమయం. హత్యలు, దోపిడీలతో పాటు విగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తి గల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఏమున్నాయండి ఈయన దగ్గర? దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఉన్నాయి. కాబట్టి ఇతన్ని పెంచి పోషించి 2004 నుంచి 2019 వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలో, దోపిడీ ఎలా చేసినా సరే మాచర్లో ఒక సపరేట్ చట్టం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా? ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ. ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగలగొట్టే దుస్థితి. అలాగే ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే గ్రానైట్ రాళ్ల మీద ఆయన ట్యాక్స్ దాదాపు 1200 కోట్లు దోచుకున్నాడు. కండగుంట్ల, వేల్పూరి మండలం కంకర్ తవ్వి 40 కోట్లు దోచుకున్నాడు. అలాగే ఏ చిన్న నిర్మాణం జరిగినా సరే 5% వాటా కావాలి ఆయనకి. రైతులు పాస్ పుస్తకాలు కూడా వదలకుండా 15,000 రూపాయలు ఇవ్వాలి. అది ఇతని చరిత్ర. మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని, నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. ఏదైతే ఇప్పుడు బుక్లో ఉన్న 79 కేసుల్లో అరాచకాల, అత్యాచారాల్లో దగ్గర 51 సంఘటనలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద జరిగింది. ఈ అరాచక శక్తుల్ని ఏం చేయాలో మరి ప్రజలే ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు.